సహజంగా తెల్లగా చాలా ప్రశాంతంగా ఉండే చంద్రుడు ఈరోజు రాత్రికి ఎర్రగా మారబోతున్నాడు. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆకాశంలో బ్లడ్ మూన్ కనిపించబోతుందంటూ తెలుస్తోంది. బ్లడ్ మూన్ వల్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అని కొంతమంది అంటున్నారు. పాపాలు చేసే వాళ్ళకు కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుందని మరికొంతమంది అంటున్నారు. బ్లడ్ మూన్ డైరెక్ట్గా చూడకూడదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ సైంటిస్టులు, సైన్స్ మాత్రం ఇది రెగ్యులర్గా ఉండేటువంటి ప్రాసెస్, ఇదేం కొత్త విషయం కాదు. కాకపోతే పర్టికులర్గా ఈ ఎక్లిప్స్ అనేది కొంత ప్రత్యేకమైంది. భూమి పూర్తిగా ఈ షాడో చంద్రుడి మీద పడడం వల్ల ఇలాంటి ఒక రెడ్ మూన్ వస్తుంది, ఇలాంటి ఒక కండిషన్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఎర్త్క్వేక్స్ ఎక్కువగా వస్తున్నాయి, సునామీ హెచ్చరికలు చూస్తున్నాం. భారతదేశంతో సహా వరదలు, భారీ వర్షాలు, క్లౌడ్ బర్స్ట్ కండిషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. వీటిలో భాగంగా ఇది కూడా ఏదో ఒక రకమైన సంకేతంగా చూడాలి ఖచ్చితంగా దీన్ని అనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం అసలు దీని అర్థం ఏంటి, ఏ కోణంలో చూడాలి, సైన్స్ కోణంలో చూడాలా, లేకపోతే కొంతమంది దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది, చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, కనపడే అంత చిన్న విషయం కాదు ఇది, దీంట్లో చాలా డీప్ మీనింగ్ ఉంది అని చెప్పే వాళ్ళ మాట వినాలా, సైన్స్ వినాలా? మీరేమనుకుంటున్నారు? అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, ఆర్టీవీతో మాట్లాడవచ్చు. మనతో శివరుద్ర సాధువు గారు జాయిన్ అవుతున్నారు స్టూడియోలో, ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో మనతో జన విజ్ఞాన వేదిక నుంచి కూడా మాట్లాడబోతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ విషయంలో? రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరు ఏది నమ్ముతున్నారు, ఎందుకు నమ్ముతున్నారు అనేది మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో తెలియజేయండి. శివరుద్ర సాధు గారు నమస్కారం. నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. ఖచ్చితంగా ప్రేక్షకులు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఈరోజు. అంటే ఒక రకమైన భయం, ఒక రకమైన ఆందోళన, అంటే పరిపూర్ణమైన నిర్ణయాలు లేకపోవడమో, లేకపోతే పరిపూర్ణమైన ఆలోచనలు ప్రజలందరికీ చేరకపోవడం అనుకోవచ్చును. చాలామంది చాలా విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న విధంగానే కొందరు గురువులు అయితే, కొందరు ప్రజలకి మూఢనమ్మకాలని లేవు అని రుజువు చేసే ప్రయత్నాల్లో కొంతమంది ఉంటే, సైన్స్ అన్నట్టు మీరు ఫిటాక్ సైన్స్ గురించే కానీ ఫిటాక్ అబౌట్ స్పిరిచువాలిటీ డిసిషన్స్, అంటే కొన్ని నిర్ణయాల విషయం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. సో ఏదేమైనా కూడా చంద్రగ్రహణం అనేది ఈరోజు పురన్మాసి అంటారు దీన్ని. పురన్మాసి అంటే పూర్ణంగా, అంటే పరిపూర్ణంగా ఉన్న మాసం, అంటే చంద్రుడు ఆయన గారి యొక్క మాసంని పరిపూర్ణంగా మనం చంద్రగ్రహణం ఈసారి తోడైంది మనకి. సహజంగా ప్రతి నెలలో రెండు ఉంటాయి, అమావాస్య ఒకటి ఉంటుంది, తర్వాత పౌర్ణమి ఒకటి ఉంటుంది. అంటే ధర్మరక్షణ పూర్వీకుల నుంచి వచ్చిన విశేషాలు చాలా అందుబాటులో తీసుకోవాలి. సైన్స్ కూడా చాలా రుజువు చేసింది ఇందులో. ఇప్పుడు బ్లడ్ మూన్ అనేది మీరు అన్నట్టుగానే ఆ పేరులోనే చూడండి, తక్కువ శాతంగా ప్రజలు అవగాహన తీసుకుంటారు, కానీ ఎక్కువ శాతంగా భయపడతారు. అంటే ఇది ఎందుకు అని మా ఆలోచన. ఎందుకంటే బ్లడ్ మూన్ ఏంది, మూన్ ఎవ్రీడే దెర్ ఇస్ ఎ మూన్, వాట్ ఈజ్ దిస్ రెడ్, అంటే ఎందుకు ఇంత రెడ్ డిష్లో వచ్చింది అంటే ఒక క్లారిఫికేషన్ ఇవ్వకుండా మనం ఉండకూడదు. ఎంత డెవలప్ అయినా కూడా స్వామి, భారతదేశమైనా ఏ దేశమైనా ఎక్కడైనా పరిపూర్ణంగా ఏ గ్రహణం వచ్చినా ఎక్కడొచ్చినా కూడా అసలు ఇంతటి ఆధునికత లేనప్పుడు మరి అప్పుడు కూడా ఇది ఉన్నది కొన్ని సంవత్సరాల క్రితం. అంటే సేమ్ ఇలాంటి రాశుల వారికైనా లేకపోతే ఇలాంటి గ్రహణాల ఎఫెక్ట్ అనేది ఉంది కదా, అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, ఇలాంటి విషయాలు కూడా మనం పాతగా జరిగిన విషయాలను తీసుకొచ్చి కొత్తగా సైన్స్లో యాడ్ చేసుకొని ఈ ఇద్దరి ద్వారా ప్రజలకి ఏ క్షేమం జరిగింది, ఇది ముఖ్యమైనది. భయాందోళనలో ఎందుకు ఉంటున్నారు? గ్రహణం అంటే ఏమిటి? పరిపూర్ణత. అంటే నార్మల్గా గ్రహణాలు వస్తే అంత భయపడేవాళ్ళు కాదేమో, బట్ రెడ్ మూన్ అని చెప్పేసి కలర్ ఏదో డిఫరెంట్గా ఉండడం కానీ, లేదంటే ఇట్స్ వెరీ రేర్ కండిషన్ అని చెప్తున్నారు కదా. వెరీ రేర్ కండిషన్. ఇంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏవో జరుగుతున్నాయి, ఏదో జరుగుతుంది అంటే కొంచెం భయం కూడా ప్రజల్లో. వాస్తవం. అంటే ఇలాంటి వాటిని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా బయట చాలా. దట్ ఈస్ వాట్ యాక్చువల్ నేను చెప్పే విషయం ఏంటంటే, రెడ్ మూన్ ఎందుకు అవుతుందో ప్రజలకు తెలియాలి. అసలు యాక్చువల్లీ ఆ మూన్ ఎందుకు రెడ్ అవుతాడు, అసలు మూన్ రెడ్ కావడానికి
మన ప్రపంచం అంటే మన కింద భూమి మీద ఉన్న వాళ్ళందరికీ జీవరాశులకు ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఇది క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నంలో ఇప్పుడు గ్రహణం అని అంటే సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ ఇంకొక గ్రహం వచ్చి కప్పబడడాన్నే గ్రహణం అంటారు. గ్రహణం అంటే అటువైపు ఉన్న ఒక పరిస్థితి ఉన్న వ్యక్తిని వేరే వ్యక్తి వచ్చి అడ్డుకోవడం. సూర్యుడు చంద్రుడి యొక్క ముఖ్య ఉద్దేశాలంతా భూమండలాన్ని మిగతా జీవరాశులందరికీ వెలుగునివ్వడం మాత్రమే. 12 గంటలు. ఇప్పుడు ఇక్కడ మీరన్న విషయాన్ని తీసుకుంటే స్వామి, ఈరోజు రాత్రి 9:48 ఒక గ్రహణం వచ్చి చంద్రుడి మీద ఆధిపత్యానికి తీసుకొస్తూ ఉన్నది. అసలు ఆ గ్రహణానికి చంద్రుడికి భూమిలో ఉన్న ప్రజలందరికీ వివరణ కావాల్సిన అవసరం. ఎందుకంటే ఒక గ్రహణం రోజు ఏమవుతుందంటే స్వామి, చంద్రుడు ఆయన గారి పని చేయడు. చంద్రుడు జనరల్గా ఏంటంటే మూవ్ కావాలి, అంటే 12 అవర్స్కి ఆయన ఒక మూమెంట్ తీసుకుంటాడు, అంటే ఉదయం అయ్యే వరకు. సూర్యుడు కూడా అలా మూవ్ తీసుకుంటాడు కదా. ఇప్పుడు జరగబోయే దానికి ఏమవుతుందంటే స్వామి 9:48 నుంచి 1:30 వరకు చంద్రుడు కదలడు అని అర్థం. అయితే చంద్రుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? భూమండలం మీద వెలుగునివ్వడం. కాబట్టి ఆయన వెలుగు భూమండలానికి ఇవ్వకపోవడం చేత కొన్ని నెగిటివ్గా ఉన్న ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టుగానే మూఢనమ్మకాలు ఉన్నాయి. కొందరికి చేతబడులు చేస్తారు, క్షుద్ర పూజలు చేస్తారు, లేకపోతే ఆ మూన్ ఎఫెక్ట్ వల్ల కొన్ని సోలార్ రేడియేషన్ హెవీగా వస్తుంది అని కొన్ని ప్రూవ్ చేయబడ్డాయి. ఇవన్నీ ఏమవుతాయంటే చంద్రుడు వీటన్నిటిని ఆపడానికి ఒక ఆయన కవచం మనకి. ఆయన గారినే ఒక వ్యక్తి ఆపినప్పుడు ఏమవుతుందంటే కిందున్న వాళ్ళది అబ్నార్మాలిటీస్ వస్తాయనేది దీని ఉద్దేశం. అంటే దీని ఇంత వివరంగా చెప్పాల్సింది వదిలిపెట్టి మన దగ్గర వచ్చిన విషయం ఏమిటి, చాలామంది క్షుద్ర పూజలు చేస్తారు, ఇంకేదో చేసేస్తారు, అలా చేసేస్తారు అనేసరికి ప్రజల్లో ఏమవుతుందంటే స్వామి ఏదో జరిగిపోతుంది అన్న భయం ఆందోళన కూర్చుండిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే 100 సంవత్సరాల క్రితము ఒక విశేష వివరణ గురువులు పూజలు ఏదైనా చేయాలనుకున్నా కూడా పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయాలు అయ్యేటి. ఈరోజు చంద్రగ్రహణం గురించి యూట్యూబ్లో చూడడం లేదా న్యూస్లో చూడడం తప్పితే ఒక పురోహితుడిని కానీ ఒక సాధువుని కానీ ఇంకెవరైనా గురువుని అడిగిన ప్రజలు ఉన్నారా? లేరు. పోనీ ఎవరైనా మంచి సైంటిస్ట్ని అడిగిన వాళ్ళు ఉన్నారా? లేరు. మీరు మాట్లాడుకొని మన న్యూస్ అందిస్తున్నారు. ఇంకా డీప్గా మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ నాకు సింపుల్గా ఒక్క మాటలో ఈ బ్లడ్ మూన్ అనే దాని గురించి ఇప్పుడు మీరు పురాణాలు చదివి ఉంటారు, వేదాలు చదివి ఉంటారు. సో మీ పర్సెప్షన్ లో ఈ బ్లడ్ మూన్ అంటే ఏంటి అనేది మాకు సింపుల్ ఒక మాటలో చెప్పండి. ఈస్ డిక్లేర్డ్ బై ది సైన్స్ స్వామి, ఇట్ ఈస్ నాట్ డిక్లేర్డ్ బై ది అవర్ స్పిరిచువాలిటీ. మన పురాణాలు ఇప్పుడు అక్కడ ఏమున్నది, బ్లడ్ మూన్ అంటే ఏంటంటే చంద్రుడిని ఒక గ్రహణం కప్పబడడం చేత ఆయన ముఖ్యమైన స్థితి కోల్పోతాడు. చంద్రుడు ఎప్పటికీ రెడ్డే ఉంటాడు, బ్లడ్ మూన్ కాదు. ఆయన నవ్ ఆల్సో ఈజ్ అ రెడ్ ఓన్లీ. ఆయన ఉండడం కూడా ఆకాశంలో ఆ బింబం కాంతివంతాన్ని ఇప్పుడు వెలుగు చూపిస్తున్న తరుణం చూస్తే ఇప్పుడు రెడ్డే. వేరే గ్రహణం వచ్చి కప్పడం చేత మీరు నాకు 2 విషయాలు, ఒకటి చంద్రుడు ఎప్పుడు రెడ్ ఉంటాడు అని చెప్తున్నారు, రెడ్ కాదు మీరు అన్నట్టుగా. రెండోది ఆరెంజ్ ఆయన పని ఆయన చెయ్యరు అని చెప్పేసి, అంటే దీనివల్ల అలా ఏం లేదు కదా, మూమెంట్ సేమ్ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఏం ఉండదు. ప్రజలు ఇప్పుడు గ్రహణం అంటేనే అది స్వామి, చంద్రుడి మూమెంట్ చంద్రుడికి ఉంటూనే మూమెంట్ ఉంటుంది కాదు. అదే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రుడి మూమెంట్ ఏంది, ఇలా మూవ్ కావడం కదా. ఇప్పుడు మీరు బ్లడ్ మూన్ కానీ చంద్రుడి యొక్క గ్రహణం అని అనే విషయం ఎందుకు వచ్చిందంటే ఆయన యొక్క కదలికలో మార్పులు వస్తాయి. ఎలా వస్తాయి కూడా తెలవాలి కదా స్వామి. ఇప్పుడు మీకు కొంచెం నాలెడ్జ్ ఉండొచ్చు, కొంచెం ఉండకపోవచ్చు ఈ గ్రహణ స్థితి మీద. ఇప్పుడు గ్రహణం అని అంటేనే చంద్రుడి కదలికలని ఆపుతారు స్వామి. ఎవరు ఆపుతారు? మనం కాదు, ప్రకృతి వైపరీత్యం అది. ప్రకృతిలో 9 గ్రహాలు ఉన్నాయి స్వామి. ఇప్పుడు ఈ 9 గ్రహాలలో ఒకదాని మీద ఒక గ్రహం వెళ్తూ ఉంటుంది. మొన్న షష్టగ్రహ కూటమి అయింది, పంచగ్రహ కూటమి అయింది. ఇప్పుడు రానున్న రోజులు సప్తగ్రహం ఉంది, అష్టగ్రహం ఉంది, నవగ్రహ కూటమి ఉంది. ఈ కూటమిల వల్ల ఏమవుతుందనంటే చంద్రుడు సూర్యుడు వారి యొక్క ప్రకృతికరమైన పనులని వేరే గ్రహాలు వచ్చి ఆయన గారిని ఇబ్బంది చేయవక్కడ, వాటిని దాటే పరిణామం ఆ క్రమంలో చంద్రుడు వారికి అడ్డు ఉండడం చేత చంద్రుడి స్థితి ఆగుతుంది అంతే. ఇక్కడ మీరు అనేది చంద్రుడు మూవ్ అవుతాడు, కానీ ఇది పైనున్న స్థితి నుంచి ఉన్న చంద్రుడు మూవ్ అవడం, ఆ నీడ పర్టికులర్గా ఆ చంద్రగ్రహణం మీద పడడం చేత ఆ చంద్రుడి యొక్క వెలుగు భూమండలం మీద ఉండడం చేత నెగిటివ్ అనేది స్ప్రెడ్డింగ్ ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఫలితం ఏ విధంగా ఉంటుందంటారు? ఫలితం చూడండి, ఇక్కడ మన దగ్గర